His eyes is all over the world and He knows everything about everyone. అంత పైన ఉన్నటువంటి దేవుడికి ఎవరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే నాకు ట్రాన్స్లేషన్ చేయడం కష్టం అవుతుంది. ఏది దాచబడలేదు, దాగబడలేదు. We know that in the night there are things we cannot see. మనం అనుకుంటాము మనం ఈ రాత్రి పూట చీకటిగా ఉంటే మనం కొన్ని వస్తువులను చూడలేము. If you have lost something in the night, maybe you must wait the morning, there is the light coming and you will see it. ఒకవేళ ఏదైనా రాత్రి పూట మీరు చూడాలనుకున్నట్లయితే చీకటిగా ఉంది కనుక అది చూడలేరు కనుక మీకు తెల్లవారిన తర్వాత సూర్యోదయం అయితే దాని వెలుగులో మీరు అది చూడగలుగుతారు. So the light of God can show everything. కానీ దేవుని యొక్క వెలుగు మాత్రము, సూర్యుడు అనేటటువంటి వెలుగు మాత్రము ప్రపంచం అంతటికి వెలుగు చూపిస్తూ ఉంది. We cannot hide anything from God. దేవుని నుండి మనం ఏది దాచి ఉంచలేము. He knows you since you were born. మీరు పుట్టినప్పటి నుంచి దేవుడికి మీరంటే ఏంటో తెలుసు. Everything you think and you do, He knows. మీరు అనుకుంటారు మేము ఏం చేస్తున్నామో అది మాకు దేవుడికి తెలియదులే అని దొంగతనంగా మీరు చేసుకుంటూ పోతూ ఉండవచ్చు. The good things and the bad things. ఏది మంచో ఏది చెడో అనేటటువంటి విషయాలు దేవుడు మీకు తెలియచేస్తున్నాడు. So it is important when we come to God to be true. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అని దేవుని సన్నిధికి రావాలి. If your child has broken something in your house, మీ యొక్క బిడ్డ, మీ యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ మీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువును విరగొడితే క్యాండిల్స్ ఆఫ్ చేయమనండి. మరో పాట క్యాండిల్ ఆఫ్ చేయండి. ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్